ఇచ్చాపురం పెద్ద పోస్టాఫీస్ వద్ద ఉద్రిక్తత, ఖాతాదారుల ఆగ్రహం ఉధృతి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్టాఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ కష్టార్జిత డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. వారి డబ్బులు చెల్లించకపోతే పోస్టాఫీస్ సిబ్బందిని విధులకు వెళ్లనివ్వమని గేటు వద్ద బైఠాయింపు చేశారు. ఈ సంఘటనతో అక్కడ ఒక్కసారిగా హడావుడి వాతావరణం నెలకొంది. మొత్తం 33 ఖాతాల్లో 2,80,00,000 మాయమయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించామని పోస్టల్ అధికారులు చెబుతున్నప్పటికీ నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏ సమాచారం రాకపోవడంతో ఖాతాదారుల ఆవేదన ఆగ్రహంగా మారింది. స్థానిక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఖాతాదారులు పోస్టల్ సిబ్బందిని విధులకు హాజరు కాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ప్రజల కష్టార్జిత పొదుపు ఇలా ఆచూకీ లేకుండా పోవడంపై పట్టణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ IPM న్యూస్ ఛానల్. సార్ ఈ క్లెయిమ్స్ అన్ని కూడా రీజనల్ ఆఫీస్ కి ఇవన్నీ మనం పంపించడం జరిగింది. రీజనల్ ఆఫీస్ లో ఇచ్చారండి, చూడండి ఒకసారి చూడండి సార్. ఇది దీని మీద వేసిన అకౌంట్ తప్పు, అకౌంట్ నంబర్ తప్పు, నాకు ఇచ్చిన బుక్కులు తప్పు, నేను 11 మంది పిల్లల మీద డిపాజిట్ చేస్తే ఇతను ఈ రోజు 3 నెలల వరకు ఐపీ గారు ఇతను మీ ఇతను ఎస్పీ గారు అట ఈ ఆఫీస్ డిస్ట్రిక్ట్ దాటి మీ క్లెయిమ్స్ దొంగ బుక్కులు చూడండి. వీళ్ళే చెప్తున్నారు మీకు ఇచ్చిన పోస్ట్ ఆఫీస్ దొంగ అది సంతమో కాదు అంటే అది సంతం కాకపోతే ఈ బుక్ మీ బుక్ మీదేనా కాదా? ఈ పోస్ట్ బుక్ నాకు ఇచ్చిన బుక్ మీదా కాదా? మీకు ఇచ్చినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ వినండి. నకిలీ పాస్ పుస్తకాలు అంటే నకిలీ పాస్ పుస్తకాలు వినండి రావు. మేము కష్టపడి డబ్బులు కట్టాం, కష్టపడే డబ్బులు మీకు కట్టాం. మీరు అతిగా వడ్డీలు ఇస్తారని ఏం ఆశ చూపించలేదు. దొంగలు దొరికారు అంటారు, ఎవరు దొరికాడో తెలియదు, ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈ సమాధానం చెప్పేస్తారు, వెళ్ళిపోతారు అతను. సరే మళ్ళీ ఒక 3 నెలలు ఇది ఇంతలే కదా ప్రజలు చెప్పండి. క్లైమ్ 33 ఫైళ్ళు పేరుతో పేరు చెప్పమని వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను